ఇవాళ కులగణన చేయమంటే ఇదే కేంద్ర ప్రభుత్వం 2011లో కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి లోక్సభలో తీర్మానం చేశారు, పార్లమెంట్లో తీర్మానమైంది ఏకగ్రీవంగా. కానీ తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేము కులగణన చేయం సోషల్ ఎకనామిక్ స్టేటస్ చెప్పని మోసం చేశారు. అట్లనే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఒప్పుకున్నారు. తర్వాత 2018 ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ కూడా లోక్సభలో మేము కులగణన చేస్తాం వచ్చే 21 సెన్స్ అని చెప్పి ఆ రోజు కూడా మళ్ళీ చేయాలని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా అనేకమైన అన్యాయాలు ఉన్నాయి. ఈ అన్యాయాల గురించి చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీలారా మన వద్ద. సో ఇప్పటి నుంచి ఏంటి, ఓట్లు మనవే సీట్లు మనవే, ఓట్లు మనవే సీట్లు మనమే మీరు అనాలి. లేకపోతే మళ్ళీ ఈ పార్టీలకు వేస్తే మెయిన్ స్ట్రీమ్ ఉన్న పార్టీలకు వేస్తే మన బతుకులు ఇంత అవుతాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు బీసీలకు వేస్తారో అప్పుడే మనకు బీసీ రాజ్యం వస్తుంది. అప్పుడే మనం అనుకున్నటువంటి అన్ని కూడా కోరికలు కానీ మన యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయి. మీరు అనుకోకుండా ఉంటే మళ్ళీ ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు మీరు ఓట్లు వేసితే మళ్ళీ మన బీసీలు దగాపడ్డట్టే. ఇప్పటికే బీసీ బిడ్డ దగాపడ్డ బిడ్డ ఈ దేశంలో. కాబట్టి బీసీ ఇప్పుడు మన ఓట్లు మనవే సీట్లు మనవే. ఏం గట్టిగా అంటలేరు, ఏమైంది? అంత ఓపిక లేదా? 77 ఏళ్ల నుంచి మోసి అంతా కూడా అలసిపోయి ఉన్నారేంటి అందరినీ అగ్రవర్ణాలు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.